ప్రారంభంలో ఒక వచనం మనం చదివాము. అదేంటంటే ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడం. కేవలం అది సరిపోదు. మరి ఏం కావాలి అంటే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అందులో ప్రవేశిస్తాడు. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే మనం తండ్రి చిత్తం ఏమిటి అని గ్రహించాలి. అంతేగాని ఎదుటి వాళ్ళు ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోవటం కాదు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో కొన్ని వందల వేల విభజనలు ఉన్నాయి. ఒకళ్ళు రైట్ అనేది ఇంకొకరు తప్పు అంటారు, ఇంకొకరు తప్పు అంటే వీళ్ళు రైట్ అంటారు. కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు, ఒకసారి ఒక ఆయన నాకు పిచ్చెక్కుతుందండి అన్నాడు. ఏమి ఎక్కాల్సిన పని లేదు. ఇదిగో ఇది ఉంది కదా, ఇది తెరు, ఇది చెప్పిది ఏది తప్పో ఏది ఒప్పు. అంతేగాని ఎవరో చెప్పారని మనం నమ్మొద్దు. ఇందులో ఉన్న దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఆయన చిత్తాన్ని మనం పాటించేటువంటి క్రైస్తవులుగా ఉందాం. నటించే క్రైస్తవులుగా అస్సలు ఉండొద్దు. ఎందుకంటే ఆ నటన వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. మనం ఎవరిని మోసం చేయట్లా, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి భక్తిలో నుండి బయటకు వచ్చి ప్రయోజనకరమైనటువంటి భక్తిని మనం పాటిద్దామో. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన గ్రామాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.